హాయ్ వెల్కమ్ టు వంశీస్ ఎడ్యుటెక్. ఈరోజు మన క్లాస్లో భాగంగా పాలిటీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే మొదటి క్వశ్చన్, భారత రాజ్యాంగంలో క్రింది పేర్కొన్న ఏ ప్రకరణలో గల ప్రాథమిక హక్కులు భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి? భారతీయ పౌరులకు మాత్రమే వర్తించేవి ప్రాథమిక హక్కులు. భారతీయ పౌరులతో పాటు విదేశీయులకు కూడా వర్తించే ప్రాథమిక హక్కు ఏంటిదంటే విదేశీయులకు, భారతీయులతో పాటు విదేశీయులకు కూడా వర్తించే ప్రాథమిక హక్కులు ఏంటంటే ఆర్టికల్ 21, 25, 26. భారతదేశంలో భారతీయులతో పాటు విదేశీయులకు కూడా వర్తించే ప్రాథమిక హక్కులు అన్నమాట ఇవి. అయితే మన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ప్రాథమికలు భారత పౌరులకు మాత్రం వర్తిస్తాయి. భారత పౌరులకు మాత్రం వర్తించే ప్రాథమిక హక్కు ఏంటంటే సాంస్కృతిక పరిరక్షణ హక్కు, 29, ఆర్టికల్ 29. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్, ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది అడిగాడు. 1, ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు. 2, ప్రాథమిక హక్కులు భారత పౌరులకు మాత్రం లభిస్తాయి. ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. ప్రాథమిక హక్కులను వివరించడానికి వీల్లేదు. వివరించడానికి కాదు, సవరించడానికి. సవరణ అన్నమాట. సో దీంట్లో సరికానిది ఏంటంటే ఆప్షన్ 4, ప్రాథమిక హక్కులను సరిచేయవచ్చు అన్నమాట. ప్రాథమిక హక్కులను సరిచేయవచ్చు. ప్రాథమిక హక్కులను మనం అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నాం. ప్రాథమిక హక్కులు భారత పౌరులకు మాత్రం వర్తిస్తాయి. కొన్ని ప్రాథమిక హక్కులు భారత పౌరులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయి. ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు, అలానే ఇవి పరిమితమైనవి కూడా కావన్నమాట. సో మన క్వశ్చన్కి, రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, ప్రాథమిక హక్కులను సవరించవచ్చు. ప్రాథమిక హక్కులు పరిమితులు విధించే అధికారం ఎవరికి కలదు? ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం ఎవరికి కలదంటే పార్లమెంట్కి. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం కానీ, రద్దు చేసే అధికారం కానీ, లేకపోతే కొత్త ప్రాథమిక హక్కులను చేర్చే అధికారం కానీ పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారానే చేస్తుందన్నమాట. అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పార్లమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధుల సంఖ్య ప్రస్తుతం 11. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మొదట ప్రాథమిక విధుల్ని ఆర్టికల్ 51A చేర్చారు. ఇవి 4A భాగంలో ఉన్నాయి అన్నమాట. 4A భాగంలో ఉన్నాయి. ఇవి మొదటగా 10 అన్నమాట. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో దీన్ని చేర్చారు. ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు. ప్రాథమిక విధులను ఏ కమిటీ సిఫారసుల మేరకు రాజ్యాంగంలో చేర్చారంటే స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు రాజ్యాంగంలో చేర్చారు. అప్పుడు చేర్చినప్పుడు 10, తర్వాత 2002 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ ప్రాథమిక విధిని చేర్చారు. ఈ 11వ ప్రాథమిక విధి ఏంటంటే 6 to 14 years పిల్లలకు ప్రాథమిక విద్యను అందించడం రాజ్యం బాధ్యత అన్నమాట. దీన్ని చేర్చారు. సో ఇప్పుడు రాజ్యాంగంలో ప్రాథమిక విధుల సంఖ్య 11. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 6వ క్వశ్చన్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసాం. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో ప్రవేశపెట్టారంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అన్నమాట. 1976లో స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు వీటిని ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మత హక్కు ఆప్షన్ 1 పౌర హక్కు, రాజకీయ హక్కు, ఆర్థిక హక్కు, ప్రాథమిక హక్కు. మత హక్కు అనేది ప్రాథమిక హక్కు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చట్ట సమానత్వం దేనిలో భాగం? స్వేచ్ఛ హక్కు, పీడన నిరోధక హక్కు, సమానత్వ హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. స్వేచ్ఛ హక్కు 19 నుండి 22 వరకు అన్నమాట. పీడన నిరోధక హక్కు 23 నుండి 24. సమానత్వ హక్కు ఆర్టికల్ 14 నుండి 18 వరకు. రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32.
ఈ ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్టికల్ దేని గురించి తెలుపుతుంది అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి గురించి అడుగుతారు. చట్ట సమానత్వం అనేది సమానత్వ హక్కుల భాగం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోనే 15వ నిబంధన దేని గురించి చర్చిస్తుంది? భారత రాజ్యాంగంలోని 15వ నిబంధన ఆర్టికల్ 15 దేని గురించి తెలుపుతుందంటే ఆప్షన్ 1 మత, జాతి, కుల, లింగ, జన్మ కారణంగా చూపే వివక్షత నిషేధం, చట్టం అందరూ సమానులే, 3 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, 4 అంటరానితనం నిర్మూలన. ఆర్టికల్ 15లో మొత్తం 5 రకాల వివక్షల గురించి తెలుపుతున్నారనమాట. ఆర్టికల్ 15లో మొత్తం 5 రకాల వివక్షల గురించి తెలుపుతున్నారు. ఇవి ఏంటంటే మత, జాతి, కుల, లింగ, జన్మస్థ. ఈ వివక్షలు రాజ్యం పౌరుల పట్ల చూపకూడదు. ఆర్టికల్ 15 క్లాస్ 2 ప్రకారం పౌరులు ఇతర పౌరుల పట్ల కూడా చూపించకూడదు అన్నమాట. 5 రకాల వివక్షతలను నిషేధిస్తుంది ఆర్టికల్ 15. మనకి ఇప్పుడు క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుండి 28 నిబంధనలు ప్రాథమిక హక్కులలో ఏ వర్గానికి చెందినవి? ఆప్షన్ 1 సాంస్కృతిక మరియు విద్యా హక్కు, మత స్వేచ్ఛ హక్కు, పీడన నిరోధక హక్కు, స్వేచ్ఛ హక్కు. స్వేచ్ఛ హక్కు 19 నుండి 22 వరకు, పీడన నిరోధక హక్కు 23 నుండి 24 వరకు, మత స్వేచ్ఛ హక్కు 25 నుండి 28 వరకు, సాంస్కృతిక విద్యా హక్కు 29 నుండి 30. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. మత స్వేచ్ఛ గురించి తెలుపుతుందన్నమాట. ఆర్టికల్ 25 నుండి 28 వరకు మత స్వేచ్ఛ గురించి తెలుపుతుంది. థర్డ్ క్వశ్చన్, 6 years to 14 years బాలబాలికలకు తప్పనిసరిగా చట్టం ద్వారా ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అనే సూచన క్రింది వనలో దేనికి సరిపోతుంది? నిర్బంధ ప్రాథమిక విద్య గురించి తెలుపుతున్నాడు. నిర్బంధ ప్రాథమిక విద్య 6 years to 14 years అన్నమాట. చాలా ఇంపార్టెంట్. దీని గురించి తెలుసుకుందాం. సమానత్వ హక్కుల భాగం అంటున్నాడు, పీడన నిరోధక హక్కుల భాగం అంటున్నాడు, మత స్వేచ్ఛ హక్కుల భాగం అంటున్నాడు, స్వేచ్ఛ హక్కుల భాగం అంటున్నాడు. మనం వీటి గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసాం. స్వేచ్ఛ హక్కుల భాగం ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. స్వేచ్ఛ హక్కు ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే ఆర్టికల్ 19 నుండి 22 వరకు అనమాట. అయితే ఆర్టికల్ 21A ఈ విద్యా హక్కు చట్టం గురించి పొందుపరిచారు. ఎప్పుడు పొందుపరిచారంటే 2002 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని పొందుపరిచారనమాట. మౌలిక రాజ్యాంగంలో ఆర్టికల్ 21 దేని గురించి తెలుపుతుందంటే జీవించే హక్కు. ఆర్టికల్ 21 జీవించే హక్కు గురించి తెలుపుతుంది. అయితే నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు కూడా జీవించే హక్కులో అంతర్భాగం అని చెప్పేసి దీన్ని 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అయితే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇది 2010. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 2010 ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. పౌరులు అనగా పురుషులు, స్త్రీలు సమానంగా తగినంత జీవనోపాధిని పొందే హక్కు కలిగి ఉన్నారు అని ఎక్కడ పొందుపరచబడిందంటే ఆప్షన్ 1 ఆదేశ సూత్రాల్లో, ఆప్షన్ 2 కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఆప్షన్ 3 సమైక్య విధానం, ఆప్షన్ 4 ప్రాథమిక విధులు. జీవనోపాధి పొందే హక్కు ఆదేశ సూత్రాల్లో ఉందన్నమాట. ఆదేశ సూత్రాలు భారత రాజ్యాంగంలోకి ఐర్లాండ్ నుండి తీసుకున్నాం అన్నమాట. ఆదేశ సూత్రాలు చాలా ఇంపార్టెంట్. ఆదేశ సూత్రాలు అనేవి భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఉన్నాయన్నమాట. మొత్తం 16 ఆదేశ సూత్రాలు 16 ఉన్నాయన్నమాట. 4వ భాగంలో ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. ఆదేశ సూత్రాలు అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. స్త్రీ పురుషులకి సమాన పనికి సమాన వేతనం గురించి తెలిపే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 39D. ఆర్టికల్ 39D తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పేర్కొన్న వాటిలో ఏది ప్రాథమిక హక్కు కాదు? వాక్ స్వాతంత్రము మరియు భావ స్వాతంత్రము ఇది ప్రాథమిక హక్కు. ఇండియాలో ఏ ప్రదేశమునకు భావ స్వాతంత్రము కాదు. ఏ ప్రదేశమునకు సంచార స్వేచ్ఛ ఆర్టికల్ 19లో భాగం అన్నమాట. అల్పసంఖ్య వర్గం వారి యొక్క విద్యా పురోగతి కొరకు
ఒక సంస్థను స్థాపించడం, ఇది కూడా ప్రాథమిక హక్కే అన్నమాట. ఈ 3 ప్రాథమిక హక్కులు. 4వది అటామిక్ రీసెర్చ్ సెంటర్లోకి ప్రవేశించుట. అటామిక్ ఎనర్జీ సెంటర్లోకి ప్రవేశించడం అనేది ప్రాథమిక హక్కు కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. ప్రజాస్వామ్యం దీనికి ముఖ్యత్వంనిచ్చింది. ముఖ్యత్వం కాదు, ప్రాముఖ్యంనిచ్చింది. ఆప్షన్ 1 వ్యక్తిగత సంక్షేమం కాదు, సమానత్వం ఈజ్ కరెక్ట్. సమానత్వం గురించి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 14 నుండి 18 వరకు తెలుపుతుంది అన్నమాట. ప్రభుత్వ ఉద్యోగం కోసం కాదు, పెట్టుబడిదారు వ్యవస్థ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 7th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భావ స్వాతంత్రపు హక్కును తెలుపుతుంది? ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్రం, భావ స్వాతంత్రం గురించి తెలుపుతుంది. మౌనంగా కూర్చోవటం కూడా ఆర్టికల్ 19లో ఒక భాగం అన్నమాట. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, భావ స్వాతంత్రపు స్వేచ్ఛలో భాగం అన్నమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా ఆర్టికల్ 19 1A, ఆర్టికల్ 19 1Aలో భాగం అన్నమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో సమానత్వ హక్కు ఏ ఆర్టికల్ ద్వారా పొందుపరచబడింది? చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ ఆర్టికల్ ద్వారా అంటే 16 to 20 వరకు కాదు, 15, 19 కాదు, ఆర్టికల్ 14 to 18. ఆర్టికల్ 14 to 18 అనమాట. థర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంలో ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు అనేది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందని అడిగాడు. దీనికి సంబంధించిన ఆప్షన్లు చూద్దాం. మార్చ్ 2010, మే 21, 2010, సెప్టెంబర్ 1, 2010, ఏప్రిల్ 1, 2010. నేను చేస్తున్న వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.